హలో, వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశము సంఘము అనగా నేమి. సంఘము అనగా నేమి అనేటువంటి అంశము ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఈరోజు యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచము కూడా సంఘము అనంటే తెలియక నానా రకాలైనటువంటి కాంగ్రిగేషన్లు లేకుంటే సంఘాలు వెలిసి ఒకరికొకరికి సంబంధం లేకుండా, ఒకరికొకరికి అవగాహన లేకుండా, ఒకరంటే ఒకరికి వ్యతిరేకంగాను, ఒకరంటే ఒకరికి రాగద్వేషాలతో ఈరోజు సంఘాలు దాదాపు 60,000 సంఘాలు ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నట్టుగా మనం కొంతమంది లెక్కించారు. కాబట్టి సంఘం మీద అవగాహన రాహిత్యము అని చెప్పి అనుకోవాలి. సంఘం అంటే ఏమిటి, సంఘం అంటే ఏమి కాదు అనే సంగతి తెలియక ఆ విధంగా జరుగుతుంది అనేటువంటిది నగ్న సత్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, సంఘము అనేటువంటి ఆ పదం యొక్క అర్థం ఏంటి, సంఘం అంటే ఏంటి, అది ఎవరు స్థాపించారు, ఆ సంఘంలో ఎవరు నివసిస్తారు, ఈ సంఘం మీద దేవునికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఏమన్నా ఉన్నదా అనేటువంటిది మనము పూర్తిగా గ్రహించాలని చెప్పి మనవి. అలాంటప్పుడు దేవుడు ఏదైతే కోరుకున్నాడో మన ఎడల, అది ఆయన యొక్క సంకల్పానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన దేవుడు కోరుకున్నప్పుడు మనం అలాగా కొనసాగలం. కాబట్టి మనము ఈరోజు అంశం ఏంటంటే, సంఘము అనగా నేమి. సంఘము అనగా నేమి. ఇందులో 2 అంశాలు నేర్చుకోబోతాం. ఈ లెసన్ దాదాపు ఒక 10 పార్ట్లుగా, లేకుంటే 7, 8 పార్ట్లు కనీసంగా మనం నేర్చుకోబోతున్నాం. అంతా ఒకసారిగా నేర్చుకోలేము. ఇందులో 2 పాయింట్లు, ప్రధానమైనటువంటి పాయింట్లు 2. ఒకటేంటంటే, సంఘము అనగా ఏమి కాదు, సంఘము అనగా నేమి అనే 2 పాయింట్ల మీద మనము మాట్లాడుకోబోతున్నాం. ఓకే, మొదట సంఘము అనగా నేమి కాదు నేర్చుకున్నాము. ఆ తర్వాత సంఘము అనగా నేమి అనే సంగతి నేర్చుకున్నాం. మొదట నెగిటివ్ ఐడియా తీసుకుంటే, నెగిటివ్ థింగ్స్ తీసుకుంటే, ఆ తర్వాత పాజిటివ్ థింగ్స్ ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి సంఘము అనగా ఏమి కాదు అనే అంశంలో నేర్చుకోబోతున్నాం. అందులో 6 పాయింట్లు ఉంటాయి. 6 పాయింట్లలో సాధ్యమైతే 2 పాయింట్లు ఈరోజు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే, సంఘము అనగా భౌతికమైన కట్టడము కాదు. భౌతికం అంటే ఇటుకతో సిమెంట్తో నిర్మించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ భౌతికంగా మనకు కనిపిస్తుంది కదా, అది కాదు సంఘం. చాలా మంది ఇదిగో మా చర్చి అంటారు, ఇదిగో మా సంఘం అంటారు. అయితే అది చర్చి కాదు, అది సంఘము కూడా కాదు. చర్చి అన్నా సంఘం అన్నా ఒకే అర్థం. తెలుగులో సంఘం అన్నారు, ఇంగ్లీష్లో చర్చి అన్నారు. కాబట్టి ఆ సంఘం అనగా ఒక భౌతికమైనటువంటి కట్టడము కాదు అన్నటువంటిది మొదట మనం నేర్చుకుందాం. ఓకే, 1 పేతురు 2వ అధ్యాయము 4, 5 వచనాలని మనం చదువుకుంటే అక్కడ ఎలాగుంటుంది చూడండి. ఓపెన్ చేయండి, మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుతాను. నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా చూస్తానండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన
బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అంటే ఎవరిని గురించి చెప్తుంది? ఆ కట్టబడి ఉన్నాడంటే ఇటుకలతో కట్టబడినటువంటి ఆ బిల్డింగ్ గురించి చెప్తుందా? లేకుంటే ఆత్మ సంబంధమైన మందిరముగా అన్నప్పుడు ఒక విశ్వాసుల సమూహాన్ని గురించి చెప్తుందా? ఓకే, ఈ వాక్యంలో మనం చూస్తే ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి అలాంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధం మందిరం అంటే ఒక విశ్వాసులైనటువంటి దేవునికి అనుకూలంగా జీవించేటువంటి దేవునికి ఆజ్ఞకు లోబడే ఎవరైతే జీవిస్తున్నారో ఆత్మ సంబంధమైన మందిరము అంటే వాళ్ళు. అంతేగాని ఆ సంఘము అంటాం దాన్ని. ఇంగ్లీష్లో చర్చి అన్నారు. ఓకే, కాబట్టి ఇంకొక వచనం కూడా చూస్తాము. ఇందులో ఇంకొక వచనం ఏమిటంటే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 19-20 దాకా కూడా చదువుకుందాం. అక్కడ ఏం చెప్తుందో చూడండి. సంఘనత్యం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19-22 దాకా 19-22 దాకా చదువుకుందాం. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారు ఉన్నారు. దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటే మనము కన్స్ట్రక్షన్, ఒక సంఘము కన్స్ట్రక్షన్, లేకుంటే ఒక చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరము, దేవునికి నివాస స్థలమైనటువంటి మందిరము. అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు? భౌతికమైనటువంటి కట్టడాన్ని గురించి చెప్పటం లేదు. ఆత్మ సంబంధమైన మనుషులను గురించి చెప్తున్నాడు. సంఘము అంటే వీళ్ళే. ఇంకొక మాట కూడా చూస్తాము. ఇందులో రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చదువుకుందాం. రోమ 16వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చదువుదాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అకుల ప్రిస్కిల్ల అనేటువంటి ఒక దంపతులు ఉన్నారు. ప్రభువునందు వాళ్ళు పౌలుతో జతపని వారు. వాళ్ళైతే ఎలాంటి విశ్వాసము కలిగినటువంటి వారంటే పౌలు కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటకు తెగించినటువంటి వారు. అయితే ఇలా ఎంట ఒక సంఘం ఉంది. ఆ దినాలలో ఆది క్రైస్తవులలో ఒక్కరోజు 3,000 మంది బాప్తిజం పొందినారు, ఒకరోజు 5,000 మంది బాప్తిజం పొందారు. కానీ అదంతా ఒక్క కాంగ్రిగేషన్ కాదు. ఆయా చోట్ల ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజులలో ఇంటిలో కూడా సంఘం ఉన్నట్లుగా మనం చూస్తాం.
అప్పుడు ఇంట్లో సంఘం కూడుకునేటప్పుడు అది చర్చి అనాలి కదా, ఇంట అన్నాడు కదా, ఇల్లు కదా అది. అర్థమైందా? వాళ్ళ ఇంట్లో కూడుకున్నప్పుడు, క్రైస్తవులు ఆరాధన కూడుకున్నప్పుడు సంఘము అన్నాడు ఆయన. సంఘము అంటే చర్చి అని. అది ఆ ఇంటిని మరి చర్చి అనాలి కదా, అనలేదు, ఇంట అన్నాడు. అంటే ఇంట్లో కూడుకున్నటువంటి వారు ఆరాధనకు కూడుకుంటే లేదా ప్రార్థనకు కూడుకుంటే, దేవుని యొక్క కార్యక్రమం ఆ ఇంట్లో జరుగుతూ ఉంటే అప్పట్లో అది సంఘము. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటాడు. వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉంది అంటే ఆయా రోజులలో ఇక్కడ రోమపత్రిక ఒకటే కాదు, అక్కుల ప్రిస్కిల్ల వాళ్ళ ఇల్లే కాదు, ఆ, ఇంకా కొన్ని చోట్ల మనం వాళ్ళ ఇంట్లో ఇంట్లో అంటే ఇల్లే మందిరముగా, అంటే ఆరాధన జరిగించేటువంటి స్థలంగా పేర్కొన్నట్లుగా మనం కొద్ది చూస్తాం. ఫిలోమోను పత్రికలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంఘము అంటే లేక చర్చి అంటే ఒక భౌతికమైనటువంటి కట్టడము కాదు, విశ్వాసులైనటువంటి వారి సమూహమే సంఘము అంటే అని మనము తెలుసుకుంటున్నాం. చాలా మంది భౌతిక కట్టాన్ని చూసి ఇది మా సంఘము, ఇది మా చర్చి అంటారు. ఆ భావన తప్పు. అది చర్చి బిల్డింగ్, చర్చి కాదు. అది చర్చి బిల్డింగ్ మాత్రమే అని అనేది మన మనసుకు పెట్టుకోండి. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, సంఘము అనగా స్నేహ సంబంధమైన సమాజం కాదు. సంఘం అంటే స్నేహ సంబంధంగా అయినటువంటి సమాజం కాదు. ఏంటి స్నేహ సంబంధమైన సమాజము అంటే, స్నేహితులు ఉంటారు. ఉదాహరణకి చదువుకున్న విద్యార్థులు ఉంటారు. వాళ్ళు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళంతా ఒక సమాజంగా కూడుకోవచ్చు. ఉద్యోగ అన్వేషణలో కానీ, లేకపోతే వ్యాపార అన్వేషణలో కానీ ఒక సమాజంగా కూడుకొని ఒక యూనిట్గా పనిచేసుకోవచ్చు. వాళ్ళని సంఘము అని చెప్పి అనటానికి లేదు. అది స్నేహ సంబంధంగా కలుసుకున్నటువంటి సమాజం అది. అది ఒక సభ కూడుకున్నారు ఒక చోట, ఒక 20 మంది 30 మంది. వాళ్ళని సమాజము అంటాము, లేదా సంఘము కూడా అనొచ్చు. అయితే ఇది సంఘం అంటే, ఇది చర్చి అంటే కాదు. యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి, ఇలాగా చెబుతుంది. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఆ యేసే ఈ క్రీస్తుగా వచ్చాడు. అంతకుముందు యేసుగా పరిచయం చేయబడుతూ వచ్చాడు ప్రవచనాలలో. ఆ యేసే క్రీస్తుగా వచ్చాడు. శాస్త్రులు పరిచయులు గ్రహించుకోలేకపోతున్నారు. యేసే క్రీస్తై ఉందని నమ్మాలి. అలాగూ ఆ యేసే ఈ క్రీస్తుగా వచ్చాడు అంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా అంటే ఆ మూలము అనేటువంటి పదము మనకు ఏమి అర్థాన్ని ఇస్తుందంటే, ఎక్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఎక్ అనే పదము నుంచి గ్రీక్ భాషలో ఎక్ అంటే అవుట్ ఆఫ్ అని, లేకుంటే ఫ్రమ్ అని, లేదంటే బై అని, అవే ఫ్రమ్ అని. ఇంకా ఇంగ్లీష్లో ఇలాంటి అర్థాలు వస్తుంది. నుండి, దేవుని నుండి, దేవుని ద్వారా. అలాగో దేవుని యందు అంటే దేవునిలో పుట్టినటువంటి వారు అని అర్థము. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలగా పుట్టి ఉన్నాడు. ఈ పుట్టి ఉన్నాడు అనే పదాన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒకరోజు ఒక ప్రసంగం చేస్తే
ఆ ప్రసంగము శాస్త్రి ఒక ఆయన వింటాడు. ఆయన పేరు నికోదేము. ఆయన వయసులో 90 సంవత్సరాల వయసు, పాండిత్యం కలిగినటువంటి వాడు. కొత్తగా జన్మించటము ఏంటి అనేటువంటిది ఆయనకి అర్థం కాలేదు. అందుకని యేసుక్రీస్తు దగ్గరికి రాత్రుల్లో ఒంటరిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, అదేంటయ్యా కొత్తగా జన్మించు అని చెప్పని అంటున్నావే నువ్వు నీ బోధలో? ఒక మనిషి కొత్తగా ఎలాగ జన్మిస్తాడు? నేనైతే 90 సంవత్సరాల వయసు, నా తల్లి గర్భంలోకి పోయి నేను మరలా జన్మించగలనా అని యేసు ప్రభుని ప్రశ్నించినాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, లేకుంటే పైనుంచి జన్మ అని దాని అర్థం. క్రొత్తగా జన్మ, క్రొత్త జన్మ అంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని. దేవుని రాజ్యమును చూడలేడని. దేవుని రాజ్యము చూడటం అంటే దేవుని రాజ్యములో ప్రవేశము, దేవుని రాజ్యంలో చేర్చబడటము అని దీని అర్థము. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. మీతో నిశ్చయంగా, డెఫినెట్లీ, షూర్లీ ఒకడు కొత్తగా జన్మించాలి, ఆ కొత్త జన్మకు రావాలి. ఒకవేళ అలా కొత్తగా జన్మించలేదు అనుకోండి, దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యంలో ప్రవేశం పొందదు, దేవుని రాజ్యం చూడలేడు. దేవుని రాజ్యం అంటే సంఘము అని, దేవుని రాజ్యం అంటే చర్చి అని. ఒక చర్చిలో ప్రవేశించాలంటే, సంఘాన్ని చూడాలంటే కొత్తగా జన్మించాలి. అప్పుడు అర్థమైంది నికోదేము శాస్త్రికి, ఓహో ఇది కొత్త జన్మ అంటే. కొత్తగా జన్మ అంటే మనసుని మార్చుకోవటం, మారు మనసు పొందటము. ఓకే. గలతీ పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 26వ వచనం చదువుతాను. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన, దేవుని మూలముగాను విశ్వాసం వలన, దేవుని ద్వారా అనేటువంటి పదాలని మనం కానీ గమనించుతుంటే, గలతీ పత్రికలో పౌలు గారు రాసినటువంటి విధానము, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన, విశ్వాసము ద్వారా, విశ్వాసము చేత దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటాడు. విశ్వాసము వలన, విశ్వాసము ద్వారా మనము దేవునికి కుమారులై ఉంటాం. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ప్లాన్, ఇది దేవుని యొక్క పర్పస్, ఇది దేవుని యొక్క చిత్తము. ఏంటి అంటే ఆయనకి కుమారులు కావాలి. దేవుని యొక్క సంకల్పంలో కుమారులు కావాలి. ఆ కుమారత్వము కొరకు, కుమారుల కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే బాప్తిజం పొందుతారో వాళ్ళు క్రీస్తుని ధరించుకుని ఉంటారు. ఒక క్రొత్త జన్మగా, ఒక కొత్తగా సంఘములో ఆయన జన్మించబోతున్నాడు అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు మూలముగా పుట్టి ఉండుట అని మనం చూసాము. లేకుంటే ఒకడు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో చూడలేడని చెప్పని అన్నాము. ఇప్పుడైతే విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు అన్నాడు. దేవునికి కుమారులై ఉండటానికి ఏం జరగాలి అంటే, దానికి ముందు క్రీస్తు యేసులోనికి మీరు బాప్తిజము పొందాలి. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటారు. ఓకే. అంటే కుమారత్వము అనేటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదము. ఒక వ్యక్తి, క్రైస్తవుడు అనబడే వ్యక్తి, ఒక ఉదాహరణ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి, క్రైస్తవుడు అనేటువంటి ఒక వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, లేకుంటే ఏదన్నా బస్సు, లేదంటే ఏదో ఒక 4 వీలర్ డ్రైవ్ చేస్తూ పోతున్నాడు. రోడ్లో
ఒక చెరువు గుర్తు కనిపించింది. పక్కన సైడ్గా ఆపుకుంటాడు లారీని. అక్కడ దిగిపోసేసి తనకున్నటువంటి విశ్వాసం ద్వారా, తనకున్నటువంటి ఆ నాలెడ్జ్ ద్వారా, దేవుడి మీద నమ్మకం ఉంది అతనికి, దేవుని మీద విశ్వాసం ఉంది. దానికి ఉన్నటువంటి ఆ డబ్బు కొంత, 100 కావచ్చు, 200 కావచ్చు, తీసి అక్కడ ఉండిలో వేసేసి దండం పెట్టుకుంటాడు. వెళ్ళిపోతాడు. అయితే ఈయన దేవునికి కుమారుడా అంటే కాదు, అంతవరకే ఉంటాడు ఆయన. కనుకలేయటము, దండం పెట్టుకోవటము, నన్ను కాపాడు తండ్రి అని చెప్పి అనుకోవటం, అంతవరకే ఉంటాడు. అయితే కుమారుడు ఎప్పుడు కాలేడు. అయితే కుమారుడు ఎవడవుతాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే. కానీ చాలా మంది ఈరోజు సంఘాలలో కొత్తగా జన్మించకుండానే కేవలము చర్చికి రావటము, పాటలు పాడటము, కానుకలు వేయటము, తర్వాత వెళ్ళిపోవటము, తన యథాస్థితి కొనసాగుతూనే ఉంటుంది. ఏమాత్రము మార్పు అనేటువంటిది వాళ్ళల్లో చూడలేము. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు సంఘాలలో. కాబట్టి అలాంటి వాళ్ళు సంఘం కాదు. అయితే ఎవరు సంఘం అంటే స్నేహ సంబంధమైనటువంటి వాళ్ళు కాదు. స్నేహ సంబంధంగా ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక సంఘము ఎదుగుతూ ఉంటే, ఒక 100 మంది, 200 మంది అయితే, ఏదో కాస్త కోస్త అవిశ్వాసము సువార్తికుడి మీద కలుగుతుంది ఒక ఆయన. ఆయన వాక్యం చెప్పగలిగినటువంటి ఆయన ఆలోచన చేస్తాడు. మనము సపరేట్గా వెళ్ళిపోతే మన తెగవారు, లేకుంటే మన సంబంధులు, మన రక్త సంబంధులు, మనకు బంధువులు, లేకుంటే మన స్నేహితులు చాలా మంది ఉండారు అని చెప్పని ఆ స్నేహితుల్ని, లేకుంటే ఆ బంధువర్గాన్ని తీసుకొని పోయి పక్కకు తీసుకొని పోతాడు. అక్కడ ఒక బాడీకో లేదంటే ఒక చర్చి బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళకి, ఆ సంఘానికి ఒక టైటిల్ కావాలి కాబట్టి ఏదో ఒక పేరు పెట్టుకుంటాడు. ఈ పేరు పెట్టుకోవడానికి వీలు లేదు కదా, అందుకని ఈయన ఇంకొక పేరుని ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా స్నేహ సంబంధమైనటువంటి సమాజము సంఘము కాదు. వాళ్ళు అనుకోవచ్చు మేము దేవునికి అనుకూలంగా ఉండామని చెప్పిన వాళ్ళు దేవుని సంకల్పంలో ఉంటే అది వేరే విషయం. ఇది తీసుకొని పోవటము అనేటువంటిది, విడగొట్టి తీసుకొని పోవటం అనేటువంటిది తప్పుగా ఉంటుంది. కాబట్టి కుమారులు ఎలాంటి వారంటే, దేవునిలో కొత్తగా జన్మించితే అప్పుడు సంబంధం ఏమవుతుందంటే, తండ్రికి కుమారులకి ఉన్నటువంటి సంబంధము ఏర్పడుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో, ఎప్పుడైతే బాప్తిజం పొందాడో, అప్పుడు ఒక ఇంటిలో, దేవుని గృహంలో జన్మించినటువంటి వాడు ఒక ఇంట్లో జన్మిస్తే అప్పుడేమవుతాడు? కుమారుడు అవుతాడు. చాక్కున్నవాడు దత్తపుత్రుడు ఎప్పుడైనా దత్తపుత్రులే. ఇంట్లో జన్మిస్తే వారసుడు, కుమారుడు. అప్పుడు సంబంధం ఎవరిది అంటే, నాయన, తండ్రి నాయన అని మొరపెడుతున్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అంట. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇది దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి అనురాగము. ఒక తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు తప్పిపోయినాడు, కొందరు మేపుకుంటూ ఆ కాకలకి బాగా తట్టుకోలేక, అప్పుడు నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది, నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఒకవేళ నా తండ్రి రానికపోయినా కూడా పర్వాలేదు, నేను కూలి వాళ్ళల్లో ఒక కూలి వాడిగా పెట్టుకో నాయనా అని చెప్పి అనుకుందామని చెప్పి మనసు మార్చుకుంటాడు. తండ్రి దగ్గరకు వస్తాడు. ఆ తండ్రి చాలా దూరంగా ఉండగానే ముందుకు పరిగెత్తుకుంటూ పోయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఆ బిడ్డను తీసుకుని కౌగిలించుకొని, ఆయన బట్టలో విప్పి వేరే బట్టలు వేసి స్నానం చేపించి, ఉంగరం పిలిపించి, తల దువ్వించి, కాళ్ళకు చెప్పులేసి, బంగారు ఉంగరం పెట్టి, ఎంతో ప్రేమతో, ఎంతో అనురాగంతో బిడ్డని చేర్చుకుంటాడు. మనసు మార్చుకున్నటువంటి మనమును కూడా దేవుడు ఆ విధంగానే చేర్చుకుంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5-8 చదువుకొని మనం ముగించుకుందాం. ఓకే. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా
బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసినటువంటి ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు. కాబట్టి మనకు విశ్వాసం అంటే ప్లస్ క్రియలు తోడైతే, విశ్వాసము ప్లస్ క్రియ, ఆ తర్వాత దేవుని కృప మనకు తోడవుతుంది. అప్పుడు రక్షణ వస్తుంది. అది మన పని కాదు, కృపని అనుగ్రహించేవాడు దేవుడే. అయితే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి లోపడి విశ్వాసం ఉంచి క్రియలతో ఉంటే అప్పుడు మనకు కృప తోడుగా ఉంటుంది. అప్పుడు రక్షించబడతాము. అప్పుడు తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి అనురాగము మనలో ఏర్పడుతుంది. అప్పుడు మనము నాయన తండ్రి అని మొరపెడతాము. అంతేగాని దండం పెట్టుకొని పోవటం కాదు. తండ్రి అనగానే ఆ తండ్రి మన వైపు చూస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, భౌతికమైనటువంటి ఆ కట్టడము చర్చి కాదు, మనమే సంఘము. ఇంతవరకు మీరు విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. వీడియోని చూడండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తుంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, బలపరచును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.